హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూసారా, ఈ బిస్కెట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని కేవలం మనం గోధుమ పిండి నూనె వేసి మాత్రమే చేసుకుంటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక గిన్నెలో 1 కప్పు చక్కెర పౌడర్ చేసి తీసుకోవాలి. దీన్ని మనం చక్కెరని మిక్సీలో వేస్తే ఇలా పౌడర్ లాగా అవుతుంది. తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు నూనెని కూడా వేసుకోవాలి. ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమి వాడమండి. ఈ నూనె చక్కెరలోని కొద్దిగా వాటరే మనకి పిండి కలుపుకోవడానికి సరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా చెంచాతో బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. తర్వాత మనం 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. పిండిని తీసుకున్న తర్వాత మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మనకి చపాతీ పిండిలాగా ముద్దలాగా రావాలి. ఇందులో మనం నీళ్ళనేమి వాడమండి. ఈ ఆయిలే సరిపోతుంది మనకి పిండి కలుపుకోవడానికి. ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. పిండి మొత్తం ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని ముద్దలాగా కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మనం చిన్నగా బిస్కెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం చేతి పైన ఇలా ఒక బిస్కెట్ సైజ్ లాగా రౌండ్గా చేసుకోవాలి. సైడ్స్ అన్నీ కూడా సమానంగా గుండ్రంగా వచ్చేలాగా ఇలా ఒత్తుకోవాలి. దీనిపైన మనం డిజైన్ కోసం కొద్దిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. దీనిపైన మనం ఒక కటోరతో కానీ బాటిల్ మూతతో కానీ ఇలా పెట్టుకుంటే బిస్కెట్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయి. పిల్లలకి కూడా ఎంతో ఇష్టంగా నచ్చుతుంది. ఇవి బిస్కెట్స్ మనం బయట కొన్నట్టే ఉంటాయి ఇలా పెట్టుకోవడం వల్ల. ఇలా అన్ని బిస్కెట్స్ని తయారు చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దానిపైన ఇలా స్పూన్తో నూనెను వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇందులో పెట్టుకోవాలి. ఇలా చేయితో మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా అద్దుకొని తర్వాత మనం ఇందులో బిస్కెట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇందులో పెట్టుకోవాలి. ఇలా మనం ఆయిల్ రాసి పెట్టుకోవడం వల్ల తీసేటప్పుడు మనకి ఈజీగా బయటకు వస్తాయి. బిస్కెట్స్ అనేవి గిన్నెకి అంటుకోకుండా వస్తాయి. అందుకని మనం ఆయిల్ని రాసి ఈ బిస్కెట్స్ని పెట్టుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని బిస్కెట్స్ని పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత వేడైన తర్వాత ఈ ఇడ్లీ పాత్రని ఇందులో పెట్టుకొని మనం సిమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ప్రీ హీట్ చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ ఏమి వేసుకోవద్దండి. వాటర్ వేయడం వల్ల ఈ బిస్కెట్స్ అనేవి మెత్తగా అయిపోతాయి. అందుకని మనం వాటర్ వేయకుండానే దీన్ని వేడి చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాల వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనకి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటే పైన తెలుస్తుంది, అర్థమవుతుంది. గట్టిగా అయితే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయి. ముందు కొంచెం మెత్తగా ఉంటాయి కానీ తీసిన తర్వాత అది గట్టిగా అవుతుంది. ఒక 30 నిమిషాల తర్వాత మనం తీసుకుంటే ఇలా ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. మీరు ఈ బిస్కెట్స్ని చేసుకునేటప్పుడు లాస్ట్ గిన్నె వదిలేసి చేసుకోండి. అది ఎక్కువ వేడయి తొందరగా మాడిపోతుంది. అందుకని లాస్ట్ గిన్నె వదిలేసి మిగిలిన వాటికి మనం ఈ బిస్కెట్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వస్తాయి. చూసారా ఈ బిస్కెట్స్ ఎంత బాగా మనకి వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.